హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసాను, వీడియో స్టార్ట్ చేసేసాను. 2 డేస్ అయిపోయింది కదా మన వీడియోలకి వచ్చి. సో ఇవాళ నేను చాలా బిజీగా ఉన్నానన్నమాట. కొంచెం హడావిడి పనుల్లో తిరుగుతున్నాను. అందుకని నేను కొంచెం వంటల కార్యక్రమం పక్కన పెట్టేసి ఇలాగా షాపింగ్స్కి వెళ్తున్నాను అనమాట. షాపింగ్లో కూడా నేను మీతో ఏమేమి కొన్నాను, ఎందుకు వెళ్తున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోని మీకోసం నేను షూట్ చేసుకుంటూ వచ్చానన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసాను, అందుకోసం నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు మై జెస్సీ క్రియేషన్స్. స్టార్టింగ్ నేను మన విజయవాడ బీసెంట్ రోడ్లోకి వచ్చానండి. సో ఈ విజయవాడ బీసెంట్ రోడ్ మొత్తం కూడా నేను తిరిగేసాను అనమాట. షాపింగ్ చాలా వరకు అయిపోయింది. అసలు ఈ షాపింగ్ ఎందుకంటే నేను మా ఫస్ట్ పాప బర్త్డే ఉందండి, ఆగస్టు 16th అనమాట. సో దానికోసం అండ్ నా సెకండ్ పాప కూడా ఉంది. నాకు 2 పాపలు కదా. సెకండ్ పాప అన్నప్రసన్న కూడా అదే రోజు వచ్చింది. ఇద్దరి కోసం నేను ఇవాళ షాపింగ్ చేశాను అనమాట. ఇక్కడ నేను గిఫ్ట్ ఆర్టికల్స్లోకి వెళ్తున్నాను. ఈ షాప్లోకి వెళ్ళి నేను పాపకి కావాల్సిన బర్త్డే డెకరేషన్స్కి ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇక్కడ మనకి బాంబు ఉండేది కదా, మన మెరుపులు వస్తుంటాయి, అలాంటిది హ్యాపీ బర్త్డే బెలూన్స్, నార్మల్ బెలూన్స్, ఇవన్నీ కూడా నేను కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మిగతావి నేను డెకరేట్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఈ గిఫ్ట్ ఆర్టికల్స్లోకి చాలా వరకు నేను షాపింగ్ చేసేసాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ కూడా. చూడండి, మీరు చూస్తారని చెప్పి నేను ఈ వీడియోని చూపిస్తున్నాను. ఓన్లీ గిఫ్ట్ ఆర్టికల్స్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నానండి. ఆల్రెడీ డ్రెస్సెస్, పాపకి సంబంధించినవన్నీ కూడా నేను చాలా వరకు షాపింగ్ చేసేసాను. అవన్నీ మీకు చూపిస్తే కనుక సర్ప్రైజింగ్గా ఉండదు మీకు అని చెప్పి నేను అవి చూపించలేకపోతున్నాను. సో వాటిని కూడా నేను షూట్ చేద్దామని అనుకున్నాను. సో మీకు సర్ప్రైజ్గా ఉండదని చెప్పి నేను ఇలా మామూలుగానే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఏంటి వంటలు చేయకుండా ఎక్కడికి వెళ్ళింది అని అందరూ అనుకుంటున్నారేమో. సో కొంచెం బిజీగా ఉన్నాను, అందుకోసం నేను ఇలాగా షాపింగ్కి వచ్చాను. సో ఇప్పుడు నాకు చాలా బాగా ఆకలేసేస్తుంది. పక్కన ఉన్న కరిమిల్లా ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళాను అనమాట. సో ఇందులో మా ఫ్యామిలీ అందరం కూడా కనిపిస్తున్నాము. చూడండి, పాప, మా హస్బెండ్, నేను, వాడు మా తమ్ముడు అండి. మా తమ్ముడు కూడా, నేను మా తమ్ముడిని కూడా తిప్పేశాను అనమాట. సో వాడికి చాలా అలసిపోయాడు, వాడికి బాగా ఆకలేస్తుందని చెప్పి రెస్టారెంట్కి వెళ్దామంటే ఇంక ఇలా వచ్చేసాము. సో చాలా రోజులు అయిపోయింది నేను రెస్టారెంట్కి కూడా వెళ్ళి. నాకే ఆకలేస్తుందని నేను రెస్టారెంట్కి వెళ్ళాను. కాకపోతే నాకన్నా ముందు మా హస్బెండ్, చూడండి, మా హస్బెండ్, మా పాప ముందు వీళ్ళే తినేస్తున్నారు. చూడండి, ఒక్కొక్కరికి ఎంత ఆకలేస్తుందంటే చాలా వరకు షాపింగ్ చేసాం కదా. సో దానివల్ల చాలా బాగా ఆకలేసేస్తుంది. సో నేను ముందు లంచ్ చేసేసిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను. చూడండి, మా వాళ్ళందరికీ, మా పాపకి, మా హస్బెండ్ అందరూ హాయ్ చెప్తున్నారు. ఒకసారి మీరందరూ కూడా నా వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి ప్లీజ్ హాయ్ అని చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మా జెస్సీ చూడండి, జెస్సీకి ఇంకా ఆకలేస్తున్నట్టుంది, కానీ పాప మా పిల్లకి అన్నప్రసన్న అవ్వలేదు కదా. సో తను మామూలుగానే కూర్చుంది. చూడండి, సంజు అప్పుడే లంచ్ కూడా తినేసింది. హాయ్ అని చెప్తుంది, అయిపోయిందని చెప్తుంది. చూడండి, మీ అందరూ మా సంజుని చూస్తున్నారా? ఎంత క్యూట్గా అలా చేస్తుందో. ఫస్ట్ టేబుల్ చూడండి ఎలా ఉందో, మా పాప చూడండి ఎలా చేసిందో. చూడండి, ఇంకా అందరం అన్నం తినేసాము. చాలా బాగా ఆకలి వేసిందనమాట. సో మీరు కూడా లంచ్ చేసేసారా? మీరందరూ కూడా లంచ్ చేసేయండి. సో ఇంకా ఇక్కడితో నేను షాపింగ్ క్లోజ్ చేశాను, ఇంటికి వచ్చేసాను అనమాట. సో మళ్ళీ మీ అందరితో కలుస్తాను, మీ అందరితో మాట్లాడతాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా.